జోష్న పెళ్లి చూపుల టైంకి వచ్చి జోష్న ఎవరో చెప్పబోయిన దాసుని చెప్పనివ్వకుండా ఆపేశారా? దాసు చెప్పేశాడా? ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో ఈ వీడియోని మీరు ముందుగా చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక ఆశలగా నాకు రావాలంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఈ 15 నెలల్లో కానీ నాకు పెళ్ళి అవ్వకపోయినా, ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా నాకు ఆస్తి రాదు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఇక నాన్నని అమ్మని ఎలాగో మార్చలేను. అమ్మని అడ్డం పెట్టుకుని నాన్నని మారుద్దాం అనుకున్నానే కానీ నాన్న మాత్రం అమ్మ ఇద్దరూ మారిపోయారు. ఇప్పుడు నేను ఇంకా ఎవరిని ఉపయోగించి ఎవరి బ్రెయిన్స్ మార్చలేను కాబట్టి పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు నాటకం ఆడాలి. లేదంటే నిజంగానే పెళ్లి చేసుకుని అప్పుడు వాడితో కలిసి నాటకం ఆడాలి అని చెప్పేసి ఇక జోష్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతం వస్తే, ఏంటే మనవరాల ఏం ఆలోచించేస్తున్నావు అని పార్వతం అడుగుతుంటే, ఏం లేదు, ఆస్తి నా చేతికి రావాలంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోక తప్పదు కాబట్టి పెళ్లి చేసుకున్న వాడిని మారుద్దామా, లేకపోతే వాడిని కాంట్రాక్ట్కి ఉన్నట్టు చేసుకుందామా చూస్తున్నాను అనిక జోష్న చెప్పడంతో, మీ నాన్నకి విషయం తెలిస్తే మళ్ళీ నీకు ఆస్తి రాదేమో, పిల్లలు కూడా పుట్టాలి అని చెప్పేసి అన్నారు కదా, పిల్లలు పుట్టాలి అంటే నాలోనే పెరగాలని అవసరం లేదు కదా, బయట సరస్గోస్ ద్వారా తెచ్చుకుంటాను, లేకపోతే ఎలాగోలా చేయించుకుంటాను, కానీ ముందు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నాన్న నాకు ఆస్తి లేకుండా మొత్తం బావకే వెళ్ళిపోతుంది. మంచిగా ప్లాన్ వేశారు, నేను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి వాళ్ళ పేరు మీద ఉంటే తర్వాత నాకు వస్తుందని అనుకున్నాను, కానీ మొత్తానికి అయితే నాన్న మొత్తం వీలునామా మొత్తం రాచి పాడేశారు. ఏం చేయాలని చెప్పేసి నాకు బుర్ర చించుకునేలా ఆలోచించాను, కానీ నాకు ఏ మార్గం దొరకలేదు. ఇది ఒకటే ఉంది, ఇంకా పెళ్లి చేసుకోక తప్పదు గ్రాని అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, ఫోన్లో చేసుకోవే, ఇంకెప్పుడు చూసినా మీ బావ కోసం ఎదురు చూస్తా అలా ఉండిపోతావే ఏంటి? లేదు, ఉండిపోను, అలాగని చేసుకుని వాడితో కాపురం కూడా చేయను, జస్ట్ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుందానని మా వాళ్ళని నమ్మించేలా చేయాలి అంతే అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, అవును నువ్వు ఇలా అనుకున్నావు సరే, రేపొద్దున్న నేను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా ఇలాగే నీతో పాటు కలిసి ఉండాలి కదా, ఇలా నువ్వు చెప్పిన వాటికి అలా వాడు అణిగిమణిగి ఉండాలి కదా అని చెప్పేసి ఇక పార్వతం అంటుంటే, అలాంటి వాడిని చేసుకుంటాను అని చెప్పేసి జోష్న అంటుంది. ఇక దశరథ సుమిత్ర దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, సంబంధాలు చూడండి అని ఇక జోష్న చెప్పడంతో, అవునా నిజంగానా అని సుమిత్ర అయితే చాలా సంతోషపడుతుంది. ఇక దశరథ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే నీకు మంచి సంబంధం చూస్తానమ్మా, నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాను సరేనా అని చెప్పేసి ఇక దశరథ అంటాడు. సరే డాడీ అని అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న అయితే. ఏవండి నాకు చాలా సంతోషంగా ఉందండి, జోష్న నిజంగా పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకోలేదు నేను అని సుమిత్ర అంటుంటే, నేను అనుకోలేదు కానీ ఆస్తికి లింక్ పెట్టాం కదా అందుకనే ఒప్పుకుంది, 15 నెలల్లోపులు పెళ్ళయి పిల్లలు పుట్టాలి అని చెప్పేసి అన్నాను కదా అందుకనే ఒప్పుకుంది అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే, మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారండి, ఫస్ట్ మీరు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా కొంచెం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకున్నాను, కానీ మీరు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది అని ఇక సుమిత్ర అంటుంది. అందుకే సుమిత్ర తీసుకున్నాను, జోష్న పెళ్ళి అంటే పారిపోతుంది, వద్దంటుంది, ఆస్తితో బతికేద్దాం అనుకుంటుంది, అందుకనే ఆస్తి కావాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి అని షరతు పెట్టాను కాబట్టి తను పెళ్లికి ఒప్పుకుంది, పోన్లే ఒప్పుకుంది కాబట్టి ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేద్దాం సరేనా అని ఇక సుమిత్రతో దశరథ అంటుంటే, సరేనండి అని చెప్పేసి ఇక సుమిత్ర అంటుంది. ఇక మంచి సంబంధం రావడంతో జోష్నకైతే ఆ అబ్బాయిని చూపిస్తాడు దశరథ అయితే. ఇక జోష్న అయితే ఫోటో చూసి నాకు కూడా ఓకే నాన్న అని చెప్పేసి జోష్న చెప్పడంతో, అమ్మో జోష్న ఓకే అనేసిందని ఇంక ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బావా ఏంటిది, జోష్నకి ఫోటో చూపించిన వెంటనే ఓకే చెప్పేసింది, ఏంటంటావు ఏదైనా ప్లాన్ వేస్తుందా అని ఇక కార్తీక్ని దీప అడుగుతుంటే, ఏదో ఒక ప్లాన్ వేయకుండా జోష్న ఎప్పుడుంది కనుక అంత మంచిదేం అవ్వలేదు, కానీ ఏదో ప్లాన్ వేసే ఉంటుంది, పెళ్లి చేసుకుని వాడిని బకర చేద్దామనో లేకపోతే వాడితో ముందే మ్యాచింగ్ ఫిక్సింగ్ మాట్లాడేసుకుని ఇలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుందేమో, చూడాలి మరి ఏం జరుగుతుందో చూద్దాం, మనం అలా ఒక గంట కనిపెడుతూ ఉందాంలే అని ఇక కార్తీక్ మరియు దీప అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అలా ఒప్పేసుకున్నావు అని ఇక పార్వతం అడుగుతుంటే, ఒప్పుకున్నాను కానీ వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అందుకనే ఒప్పుకున్నాను, చాలా అమాయకుడు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, నీకు అందరూ తెలిసే, నేను ఆల్రెడీ నాన్న వాళ్ళు నిన్నే ఫొటోస్ పంపించారు, అవన్నీ చూసి ఎవరు ఎలాంటి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేశాక వాడే కొంచెం అమాయకుడని తెలిసింది కాబట్టి వాడినే చేసుకుంటున్నాను అని జోష్న అంటుంది. సరే సరే జాగ్రత్తగా ఉండు, ముందే వాడితో అన్నీ మాట్లాడుకో, ఎంత అమాయకుడైనా బయటకు అలా కనబడతారు కానీ లోపల మాత్రం ఫుల్గా అమాయకులు ఎవరు ఉండరులే అని చెప్పేసి పార్వతం అంటుంటే, సరే కానీ అదంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక జోష్న అంటుంది. సరే జోష్న మరి నీకు ఓకే కాబట్టి అబ్బాయి బ్యాంకుడ్ మొత్తం చూసి దాన్ని బట్టి ఎంగేజ్మెంట్కి సిద్ధం చేయమంటావా, పెళ్లి చూపులు సిద్ధం చేయమంటావా చెప్పు నువ్వే అని ఇక దశరథ అంటుంటే, ముందు పెళ్లి చూపుల దాకా వెళ్దాం నాన్న, ఆ తర్వాత నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు అని జోష్న అంటుంది. సరే అయితే రేపే పెళ్లి చూపులు అని దశరథ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.